ఈ ఆలయాన్ని కూలగొట్టి మసీదు కట్టారు, దీన్ని పునర్నిర్మించాలా, దీని ఆకృతి మార్చే, దీని మీద దర్యాప్తు చేయాలా, సర్వే చేయించాలి అని చెప్పి అనేక మంది పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు సుప్రీంకోర్టుకి. అదే సందర్భంలో ఆలయాల జోలికి పోకుండా చూడాలి. ప్రార్థనా స్థలాల చట్టం ఏదైతే పివి నరసింహారావు టైంలో 1991లో తీసుకొచ్చారో ఆ చట్ట ప్రకారం 1947లో స్వతంత్రం వచ్చే నాటికి ఏ ఆలయాలు ఎలా ఉన్నాయో అలాగే ఉండనియాలి. వాటి అంటే ఆలయాలైనా సరే మసీదులైనా సరే ఏవి ఎట్లున్నాయో అట్లాగే ఉంచాలి. అంత మారిపోయినటువంటి వాటి అన్న పేరుతో మళ్ళీ వాటి మీద సర్వేలు చేయడానికి వీలేదని మరికొంతమంది పిటిషన్లు వేస్తున్నారు. ఇది హిందూ ముస్లింల మధ్యన పోటీ లాగా అయ్యి వందల కొద్ది పిటిషన్లు అయిపోతున్నాయి. దీంతో సుప్రీంకోర్టే ఈ పిటిషన్లను ఇంకా అలౌ చెయ్యము, ఇప్పటిదాకా ఉన్న వాటిని విచారిస్తాము అంటోంది.